అందరికీ శనార్థులుల్లా మన తెలుగు స్వరానికి స్వాగతం. ఈ రోజు మనతో ఎవరున్నారో తెలుసా? అవులా మీకు మన భోగారం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి గారితో ముచ్చటట్టుని చూద్దామా మళ్ళా అన్న. మరి మీ రాజకీయ సవాలు ఎట్లా సురు చేసిందో మొత్తం ముచ్చట్లు పంచుకుంటారా అన్న మీరు? నేను మొదటగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కార్యకర్తగా నా జీవితం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్లో కొంతమంది మంచిగా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, పెద్ద కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళు దేశం కోసానికి పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి విషయం నన్ను కదిలించింది. అయితే అదేవిధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కూడా రాష్ట్రానికి ఒకరు పూర్తి సమయ కార్యకర్తలు ఉంటారు. అంటే వాళ్ళు మంచి చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు బ్రహ్మచారులుగా ఉండి ఈ యొక్క దేశం కోసానికి, మన యొక్క భారతీయ సంస్కృతి కోసానికి, ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలనే ఒక ఏదైతే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ విషయం నన్ను ఆకర్షించి నన్ను బీజేపీ వైపు తీసుకుపోనికి అవకాశం ఏర్పడ్డదమ్మా. బీజేపీ పార్టీలోనే ముచ్చట ఉంది అనుకుంటున్నా, మరి వేరే పార్టీలో ముచ్చట లేదనుకుంటున్నా. మరి అదే అమ్మా, వేరే రాజకీయ పార్టీలకు బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందమ్మా. అదేంటంటే వేరే రాజకీయ పార్టీలకు, మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కుటుంబం, ఆయన ఉంటే ఆయన తర్వాత ఆయన భార్య లేకుంటే ఆయన కొడుకు, ఈ విధంగా కుటుంబ పార్టీలే ఉన్నాయమ్మా. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం మంచి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ అమ్మ. సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీ అమ్మ బీజేపీ. కుటుంబ పార్టీ కాదు. ఎవరు పనిచేస్తే వాళ్ళు మామూలు స్థాయి వ్యక్తి అయినా సరే ఉన్నత శిఖరాలకు పంపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బండి సంజీవ ఉండడం, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి వ్యక్తి, సాధారణమైన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎంతోమంది సీనియర్లు ఉన్నా, ఎంతో మంది ఉన్నా, ఒక సామాన్యమైన కార్యకర్తకు కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా ఇలాంటి సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, దేశభక్తితో ఉన్నటువంటి పార్టీ, మన యొక్క హిందూ ధర్మం కోసానికి పనిచేస్తున్నటువంటి పార్టీ, మన యొక్క భారతీయ సంస్కృతిని కాపాడుతున్నటువంటి పార్టీ కాబట్టి నేను ఆ పార్టీ ఏడలు ఆకర్షితున్నాయి. భారతీయ జనతా పార్టీకి నా రాజకీయ జీవితం ప్రారంభించినమ్మా. అంటే మరి మిగతా పార్టీలు ఇంటికే పరిమితం అవుతున్నాయి అంటారా? మరి బయట ఏం చేస్తలేరా మరి వాళ్ళందరూ? చేస్తున్నారమ్మా. ఏ రాజకీయ పార్టీ అయినా సమాజం కోసం పనిచేయడానికే ఉంటాయి. కాకపోతే నాకు ఆ రాజకీయ పార్టీలకు, బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి వ్యత్యాసము నాకు చాలా, భారతీయ జనతా పార్టీ నాకు నచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ వైపు మొగలికి అవకాశం ఏర్పడదమ్మా. అంటే ఒకవేళ మీరు వేరే పార్టీకి మారడానికి ఎలాంటి సూచనలు లేవంటారా మరి? నేను గత 30 సంవత్సరాల నుంచి, నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఆర్ఎస్ఎస్లో కూడా కార్యకర్తగా ఎన్నో మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేసిన తర్వాత కూడా నేను రాజకీయంలో 1990 నుంచి రాజకీయంలో స్టార్ట్ చేసి సామాన్యమైన ఒక విలేజ్ ప్రెసిడెంట్ నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఈ విధంగా ఎన్నో బాధ్యతలు పార్టీలో నిర్వహిస్తూ ఇదే పార్టీలో ఈ పార్టీ కోసానికి పనిచేస్తున్నామా. వేరే రాజకీయ పార్టీలో నా యొక్క యాక్టివిటీస్ చూసి ఎంతోమంది నన్ను ఆఫర్ చేశారు. అయినా నేను కేవలం భారతీయ జనతా పార్టీలో ఉండాలి, నేను చనిపోయేంత వరకు కూడా బీజేపీలో పనిచేయాలనే ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నాము. నేను మరి మన తెలంగాణలో బీజేపీ నొల్లి వినబడుతుందా అనుకుంటురా, లేకపోతే మీరే ఊహించుకుంటురా బలపడుతుందని? ఖచ్చితంగా బలపడుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మొన్న మనం చూసినాము, సుమారు 18% ఓట్లతోని 4 పార్లమెంటు స్థానాలు గెలిచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ విధంగా రాబోయే రోజులలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని ముందు తీసుకుపోనికి బూత్ స్థాయిలో, అంటే ఏ పార్టీలో అయినా గ్రామ అధ్యక్షులు అని ఉంటుంది, కానీ భారతీయ జనతా పార్టీ సుమారు 1000 ఓట్లకు ఒక బూత్ లాగా, బూత్ నుంచి పార్టీని పటిష్టం చేయడానికి బూతు స్థాయిలో కమిటీలు వేసి పార్టీని ముందు తీసుకుపోనికి ప్రయత్నం చేస్తుందమ్మా. 1995లో మీరు ఓడిపోయినారు కదా, మరి అప్పుడే హుషారుతో ఉన్న మన కాంగ్రెస్ టీడీపీని వద్దనుకొని మరి బీజేపీకి ఎందుకు పోవాల్సి వచ్చింది? మరి అసలు ఆ ముచ్చట ఏంది? మరి మీ కాలంలో ఎట్లా సహకరించింది మరి మిమ్మల్ని? చిన్ననాటి నుంచే స్వయం సేవక్గా, తర్వాత భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని అంచెలంచెలుగా బీజేపీలో పనిచేసినామా. కాబట్టి నేను 95లో అతి సమీపంగా కేవలం 42 ఓట్లతోనే ఓడిపోయినాను. అప్పుడు నాకు తెలుగుదేశం వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ నేను ఆ పార్టీలోకి వస్తుంటే స్వాగతం చెప్తుండే. కానీ నేను కేవలం ఒక దేశభక్తితో పనిచేస్తున్నటువంటి పార్టీ, నీతి నిజాయితీతోని ఈ యొక్క ధర్మాన్ని రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇదే పార్టీలో ఉన్నాను. నాకు భారతీయ జనతా పార్టీ కూడా నాకు మంచి అవకాశాలు ఇచ్చింది. పార్టీలో నేను కూడా కష్టపడి పనిచేశాను.
ఆ రకంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నామా. మరి వేరే పార్టీ నిజాయితీతో ఉంటలేవా? మరి అక్కడ నిజాయితీతో పని చేస్తలేరు అంటున్నారా మీరు? అట్లా అనలేమమ్మా. ప్రతి ఒక్క పార్టీలో కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే సిద్ధాంతం, ఒక పార్టీకి ఏదైనా ఒక పార్టీకి ఒక మూల సిద్ధాంతం ఉంటుంది. ఆ మూల సిద్ధాంతం అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నది. అది నచ్చి నేను ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నామా. మరి బీజేపీ మత రాజకీయము, మత హిందూ సంరక్షణే అంటుంది. మరి మిగతా వాళ్ళ సంరక్షణ ఎటు కావాలి? వాళ్ళ గతుల స్థితిలో ఏం కావాలి? మళ్ళీ అది తప్పమ్మా. మన యొక్క సుప్రీంకోర్టు ఈ మధ్యలోనే ఒక తీర్పు ఇచ్చింది. హిందుత్వం అనేది మతం కాదు, ఒక జీవన విధానం. హిందుత్వం అనేది మతం కాదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాంతో పనిచేస్తుంది, కానీ హిందుత్వం అనేది కాదు. ఈ యొక్క దేశంలో మైనార్టీలను ఓట్లు దండుకొని వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ గత 7 శతాబ్దాల నుంచి 70 సంవత్సరాల యొక్క మన చరిత్రలో చూస్తే కేవలం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కాదమ్మా. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందుత్వం అనేది ఒక జీవన విధానము, అది ఒక మతము కాదు. ఈరోజు ప్రపంచమంతా ఈరోజు మన యొక్క భారతీయ సంస్కృతి గురించే మాట్లాడుతుందమ్మా. ఎందుకంటే ఈ మధ్యనే మనం కరోనా మమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో భారతదేశంలో ఈ విధంగా కేసులు తక్కువ ఉన్నాయి. భారతదేశం 130 కోట్ల మంది జనాభా ఉన్నా ఇంత సంఖ్యలో తక్కువ ఎందుకున్నారంటే కేవలం మన యొక్క భారతీయ సంస్కృతి, మన యొక్క జీవన విధానంతోనే ఆ యొక్క రోగాన్ని మనం దగ్గరకు రాణిస్తలేదని చెప్పేసి ప్రపంచ దేశాలు అంటున్నాయమ్మా. ఈరోజు నమస్కారాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించి నమస్కారాన్ని స్వీకరిస్తుంది. అంటే మన ఇండియన్ కల్చర్ ఆ విధంగా భారతీయ సంస్కృతి. హిందుత్వం అంటే మతం కాదు, ఒక మనిషి జీవన విధానము. అది భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది, ఎవరికి వ్యతిరేకం కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందమ్మా. ముస్లిం మహిళలు వాళ్ళకు ఎంతో అన్యాయం జరుగుతున్నటువంటి సమయంలో మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళలకు కూడా స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగించాలనే యొక్క ఉద్దేశంతో ట్రిపుల్ తలాకును తీసుకొచ్చి ఇలా ముస్లిం మహిళలను ఎంతో మంది కాపాడినటువంటి విషయం మనందరికీ తెలుసమ్మా. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు. భారతీయులందరికీ ఎవరు ఏ విధమైనటువంటి ఆచారాలైనా పాటించండి, ఎవరైనా నిలువు నామాలు పెట్టుకోండి, అడ్డం నామాలు పెట్టుకోండి, ఏ దేవుడినైనా పూజించండి, ఏ దేవుణ్ణి నాస్తికులైనా సరే, కానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. మరి తెలంగాణ సవారీకి బీజేపీనే సపోర్ట్ చేసింది అంటున్నారు కదా, మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా అంటుంది? మరి బీజేపీ సహాయం గట్లనే ఉంటుందని ఎందుకు అంటుంది? మళ్ళా అవునమ్మా, ఈరోజు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయమ్మా. కరోనా విపత్తు విషయంలో కూడా సుమారుగా 151.8 కోట్ల రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినాయమ్మా. అది ఏ విభాగంలో అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద, అదేవిధంగా మన యొక్క బియ్యము 5 కిలోల బియ్యము 3 నెలలు, అదేవిధంగా ఉజ్వల గ్యాస్ విషయంలో ఉజ్వల గ్యాస్ 3 ఫ్రీగా, అంటే పేదవాళ్లకు ఉచిత గ్యాస్ పంపిణీ ఉజ్వల సందర్భంగా వచ్చినటువంటి విషయంలో ఆ 3 గ్యాసులు కూడా వరుసగా 3 గ్యాసులు ఫ్రీ. అదేవిధంగా పెన్షన్ విషయంలో 1000 రూపాయల పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి 3 నెలలు. వితంతువులకు, తర్వాత వికలాంగులకు, తర్వాత వృద్ధులకు, ఈ విధంగా అన్ని విభాగాల్లో సుమారు 751.8 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చినాయమ్మా. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు మెడికల్ సంబంధించి సుమారు దేశంలో 15 లక్షల కోట్ల రూపాయలను కిట్లు కానీ చెకింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి రూపాయి కాడికి వెళ్ళి మనందరికీ తెలుసు. ఆ విధంగా కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం అందుతుందమ్మా. మరి అందరి అని అనుకుంటున్నారా? మరి మీరు ఖచ్చితంగా అందినాయమ్మా. ఎందుకంటే ఈ రోజులలో మనము నోటి చెప్పంగానే కాదు, ఆన్లైన్లో మొత్తం గూగుల్లో పోతే ప్రతి ఒక్క రికార్డు అవైలబుల్ ఉందమ్మా. సాధారణమైన పౌరుడు కూడా కేంద్రం నుంచి కరోనా విపత్తులో మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయని చెప్పి తెలుసుకోనికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయమ్మా. అట్లా పెద్ద బడబాబులే బ్యాంకులలో పైసలు ఎగ్గొట్టి బయట కురుపుతున్నారు. మరి చిన్న రైతుల మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? మరి అట్లా అమ్మా, ఇంతకుముందు ఈ యొక్క ఎవరైతే మీరు బడా వ్యాపారవేత్తలు అంటున్నారో వాళ్లకు లోన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 తర్వాత ఎవ్వరికి కూడా ఒక్క నయ పైసా కూడా లోన్లు ఇవ్వలేమమ్మా. ఇంత ముందుకున్న ప్రభుత్వాలే, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ యొక్క బడాబాబులకు వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఈ యొక్క విదేశాలకు మన యొక్క లూజ్ పోల్స్ను ఆధారంగా చేసుకొని ఎవరైతే విజయ మాల్యా లాంటి వారు బడా వ్యాపారవేత్తలు ఎవరైతే దేశాన్ని విడిచిపోతున్నారో ఆ యొక్క చట్టాలను కూడా మార్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని ఇంగ్లాండ్లో జైల్లో ఉంచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క సుమారు 3,00,000 కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము ఆ యొక్క మొండి బకాయిలను వసూలు చేస్తున్నటువంటి విషయం కూడా అందరికి తెలుసమ్మా. మరి వసూలు చేసిన విషయం మరి మా దాకా అయితే ముచ్చట రాలేదు. మరి దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అది ఏదైనా ప్రభుత్వం సంబంధించిన విషయము సమాచార హక్కు చట్టం ప్రకారము ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోనికి వీలుంది. ఆ విధంగా మనం పోతే సమాచార హక్కు చట్టం ప్రకారము సుమారు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండి బకాయిలను 3,00,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కిందమ్మా. మరి బయట దేశాల్లో ఉన్న నల్లధనం మొత్తం బయట తీస్తామన్నారు. మరి ఈ ముచ్చట ఇంతవరకు అక్కడ కూడా సపోర్ట్ చేస్తలే. మరి అప్పుడు ఎప్పుడో చెప్పిన ముచ్చట ఇప్పటివరకు యాద ఉంటుంది అంటారా? మరి మీరు 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నల్లధనాన్ని తీసుకొస్తామన్న విషయం వాస్తవమ్మా. దానికి బాటలు వేయడం జరిగిందమ్మా. సుమారు 3,00,000 కోట్ల రూపాయలను మొండి బకాయిలను వసూలు చేస్తూ అదేవిధంగా విజయ మాల్యా లాంటి బడా వ్యాపారవేత్తల యొక్క ఆస్తులను అటాచ్డ్ చేసి లక్షల కోట్ల రూపాయలను గవర్నమెంట్కు ఆధీనంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి దక్కిందమ్మా. అదేవిధంగా 2006లో తర్వాత 2013లో ఈ యొక్క కమ్యూనిస్టుల యొక్క సపోర్ట్తో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 1,46,000 కోట్ల రూపాయలను లోన్లుగా పంచిపెట్టిందమ్మా. బడా వ్యాపారులకు పంచిపెట్టింది. వాళ్ళందరూ లిస్ట్ తీసి వాళ్ళందరితో రికవరీ చేయడానికి బాటలు వేసింది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి సుమారు 3,00,000 బినామీ కంపెనీలను సీజ్ చేసేసి బ్యాంకులకు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులలో కేసులు వేసి ఆ బ్యాంకుల ద్వారా కేసులు వేసి మొండి బకాయిలు వసూలు చేసే పనిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిమగ్నమై ఉందమ్మా. మరి పంచిపెట్టింది అంటారు కదా, మరి ఈ ముచ్చట ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? మరి ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగిన వారికి సమాధానం చెప్తూ మీడియా వాళ్ళకు చెప్తూ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఎన్నో ఏళ్లుగా మన రామ మందిరం సమస్యను పరిష్కరించినారు మన మోడీ గారు. దీని మీద మరి మీ ముచ్చట ఏంది? మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఉందమ్మా. రామ మందిరము, 370 ఆర్టికల్, సిఏఏ, ట్రిపుల్ తలాక్ ఇలాంటి యొక్క వినూతనమైనటువంటి ఈ యొక్క 7 శతాబ్దాలలో జరిగినటువంటి గొప్ప నిర్ణయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుందమ్మా. ఈ యొక్క 370 ఆర్టికల్ గురించి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. కాశ్మీర్లో మన భారతదేశం అంతా ఒక రూల్ ఉంటే కాశ్మీర్లో ఒక రూల్ ఉంటుంది. 2 జెండాలు ఉంటాయి, 2 ప్రధానమంత్రులు ఉంటారు. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పోయి కాశ్మీర్లో భూమి కొనుక్కోనికి వీల్లేదు. ఇలాంటి ఎన్నో కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు లాంటి మైనార్టీలకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అక్కడ హిందువులకు ఎన్నో బాధలు జరిగినటువంటి విషయంలో ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈరోజు 370 ఆర్టికల్ను తీసుకురావడం ద్వారా కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కిందమ్మా. ఈ మహమ్మారి కరోనా మీద మన మోడీ గారు చాలా మంచిగా స్పందిస్తున్నారని యావత్ భారతదేశం మొత్తం అంటున్నారు. మరి ఈ ముచ్చట మీద మరి మీరేమంటారు? భారతదేశమే కాదమ్మా, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచన చేస్తున్నారమ్మా. ఈ యొక్క 130 కోట్ల జనాభా ఉన్నటువంటి యొక్క భారతదేశంలో ఇంత తక్కువ స్థాయిలో కరోనా మహమ్మారి ఉన్నది. దీనికి కారణము యథా రాజా తదా ప్రజ, అంటే రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా. ఈ యొక్క కరోనా వచ్చిన వెంటనే ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టం వచ్చినా సరే అని చెప్పేసి జనతా కర్ఫ్యూని ప్రకటించి ఆ జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారమ్మ. ఆ రోజు జనతా కర్ఫ్యూను అందరూ పాటించడంతో పాటు కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ ఈ యొక్క జనతా కర్ఫ్యూను సక్సెస్ చేసిరమ్మ. అదేవిధంగా ఈ యొక్క కర్ఫ్యూలో, ఈ యొక్క కరోనా మహమ్మారిలో ఎవరైతే వాళ్ళ ప్రాణాలను తెగించి పనిచేస్తున్నారో డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ వీళ్ళందరికీ మనం సంఘీభావం చెప్పాలి, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు పిలిపించిండు. ఆ రోజు సాయంత్రము మనందరం చప్పట్ల ద్వారా వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చెప్పాలంటే
ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకోలేనటువంటి వారు, మహిళలు, పిల్లలు, రైతులు అందరూ కూడా యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుకు స్పందించి ఆ రోజు జనతా కర్ఫ్యూను సక్సెస్ చేయడమే కాకుండా చప్పట్ల ద్వారా వాళ్ళ యొక్క సంఘీభావాన్ని ప్రకటించినటువంటి విషయం ప్రపంచం మొత్తము నిమ్మరమయ్యేటట్టుగా చేసిందమ్మా. ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే 15,00,000 కోట్ల రూపాయలు కేవలం మెడికల్ సంబంధించి దేశానికి వాళ్ళ యొక్క నిధులను సమకూర్చి ఈ విధంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ సమన్వయపరుస్తూ వాళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ, వివిధ రాజకీయ పార్టీలతోని వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల యొక్క సలహాలు తీసుకుంటూ, మేధావుల సలహాలు తీసుకుంటూ, ప్రతి నిమిషం కేవలం 3 గంటలే నిద్రపోతూ మిగతా సమయాన్ని మొత్తం ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో అన్ని అఫీషియల్స్ తోని, రాజకీయ నాయకులతోని, మేధావులతోని, ప్రతిపక్ష నాయకులతోని, ముఖ్యమంత్రులతోని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఈ యొక్క మహమ్మారిని ప్రాళదోరే వరకు మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా మనం అందరం గర్వంగా చెప్పొచ్చమ్మా. ఉదాహరణకు తీసుకుంటే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు మొన్న 2 రోజుల కింద 12:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి, నాకు కిట్లు కావాలి ప్రధానమంత్రి గారు, మేము మా రాష్ట్రం సంబంధించి తీసుకొచ్చే కిట్లు నాసిక్లో మేము కొన్ని సమస్యలతో అవి అక్కడ స్టాప్ అయిపోయినాయి, మాకు రేపు ఉదయం వరకు కిట్లు కావాలి అర్జెంటుగా అని చెప్తే, సరే మీరు కూల్గా వండుకోండి నేను పంపిస్తానని చెప్పేసి విమానం ద్వారా భువనేశ్వర్కు అప్పుల 3:15 వరకునే ఆ యొక్క కిట్లను పంపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారమ్మ. ఈ విధంగా అతను ముఖ్యమంత్రులను సమన్వయపరుస్తూ, అందరినీ సమన్వయపరుస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచం గర్వించే రకంగా మన యొక్క ప్రధానమంత్రి పనిచేస్తుండడం మనందరికి గర్వకారణమమ్మా. ఎంతో మంది పొట్ట కూలితోని బాధపడుతున్నారు. మరి అలా అన్నం లేక తిండి దిక్కన ఏమి లేక రోడ్ల మీద పడుతున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారు? 1,75,000 ప్యాకేజీను ప్రధానమంత్రి గారు ప్రకటించారమ్మా. కేవలం వలస కూలీల విషయంలో, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసానికి వాళ్ళకు ఒక మనిషికి 12 కిలోల బియ్యము, అదేవిధంగా 500 రూపాయలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1,500 రూపాయలు. ఈ విధంగా అందరినీ ఎవ్వరు కూడా మన యొక్క దేశంలో మారుమూల గ్రామంలో కూడా ఎవ్వరు కూడా వాళ్ళు అన్నం లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునందుకొని ఎన్నో రాజకీయ ప్రజాప్రతినిధులు అయిన వ్యాపారవేత్తలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరినీ సినిమా హీరోల కాడికి వెళ్ళి సెలబ్రిటీలను అందరినీ ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమగ్నం చేసినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారమ్మ. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నాంతున్న ముచ్చట. మరి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు మన జగనన్నకే సపోర్ట్ చేస్తుందని అంటారు. మరి మన తెలంగాణకి సపోర్ట్ చేయరా? మరి ఈ ముచ్చట మీద మీరేమంటారు? తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఏం లేదమ్మా. మన తెలంగాణ విషయంలో ఇప్పటి వరకు 0.5 లక్షల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. కరోనా విషయంలో 7,151.8 లక్షల కోట్ల రూపాయలు కరోనా విషయంలో వచ్చినాయమ్మా. ఆంధ్ర విషయంలో అంటే వాళ్ళు విడిపోయిన తర్వాత కొంత ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం కాబట్టి నిధులు లేవు కాబట్టి వాళ్ళకు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత కొన్ని డెవలప్మెంట్ విషయంలో మనం చేయాలి కదమ్మా. వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు వాళ్ళే కదా. కాబట్టి తెలంగాణకు పూర్తిగా తెలంగాణకు ఏం అవసరం ఉందో అది చేస్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రను ఆదుకోవాలి, వాళ్ళు కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి అది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదమ్మా. కాళేశ్వరం విషయంలో ఏదైనా ఒక ప్రాజెక్టులు ఇంత ముందుకు ఏదైనా అనుమతులు రావాలంటే కొన్ని ఏళ్ళు పట్టేది. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేవలం 35 రోజుల్లోనే కాళేశ్వరం యొక్క అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం దక్కిందమ్మా. దాని ద్వారానే ఈ రోజు కాళేశ్వరం పూర్తవుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ నీమ్స్ బీబీ నగర్ విషయంలో కానీ, అదేవిధంగా నిజామాబాద్లో పొగాకు విషయంలో కానీ అన్ని తెలంగాణకు ఏ అవసరాలున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనుకూలంగానే ఉన్నదమ్మా. అట్లా భేదాభిప్రాయాలు ఏవి లేవమ్మా. బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎంతవరకు సహాయం చేసిన అనుకుంటారు? బీజేపీ అధికారం వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కదమ్మా, రెట్టింపు రేట్లు రావాలి, రైతు రెట్టింపు రేటుతోని ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల యొక్క ఆత్మహత్యలు నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగిందమ్మా. దాని ద్వారా ఏంటంటే ఉదాహరణకు వరి ఉందనుకో అమ్మా, వరి నాటేసి నుంచి వరి కోసి అవి మనము విక్రయించే వరకు అంటే కాంటకేసే వరకు కూడా
ఏ విధమైనటువంటి నష్టం జరిగినా ఇంతకుముందు ప్రభుత్వాలు 30%, 25% నుంచి 30%, 50% నష్టపోతేనే ఇన్సూరెన్స్ వర్తించే రకంగా ఉండే. కానీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము కేవలం 25% నష్టపోయినా సరే, నాటు వేసినది నుంచి మనం కళ్ళం మీద పూర్తయ్యే వరకు కూడా 25% నష్టపోయినా ఎకరాకు 28,000 ఇచ్చే రకంగా ఈ విధమైనటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమాను తీసుకురావడం జరిగిందమ్మా. దురదృష్టవశాత్తు ఈ యొక్క ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్న దగ్గర వాళ్ళు ప్రధానమంత్రి ఫసల్ బీమాను తీసుకొస్తే రైతుకు అరే ఈ విధమైన నాకు లాభం ఏ విధంగా జరిగిందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమాతో జరిగింది. అంటే బీజేపీకి లాభం అవుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఈరోజు రైతులు మా కీసర మండలంలో మొన్న వడగండ్ల వడం ద్వారా కొన్ని సుమారు 280 ఎకరాల రైతులు వరి పంట నష్టపోయిందమ్మా. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం కందుకూరులో మామిడి తోటలు వరి తోటలు వరి ఖరాబ్ అయింది. ఈ విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేక ఈ రోజులు రైతులకు ఇబ్బందికరంగా అయిందమ్మా. ఆయుష్మాన్ భవత్ అనే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయక ఈరోజు సామాన్యమైన పేద రైతులు ఆయుష్మాన్ భవత్ అంటే 5 లక్షల రూపాయల వరకు కూడా ఏ విధమైనటువంటి మెడికల్ అయినా అది ప్రభుత్వమే భరిస్తుంది. ఆ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది మన దురదృష్టవశాత్తు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తలేదమ్మా. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రైతుల విషయంలో ఒక విషయాన్ని వ్యత్యాసం ఉంది. అదేంటంటే ఎరువులు కావాలంటే, యూరియా కావాలంటే రైతులు లైన్లలో నిలబడి లాఠీ ఛార్జీలు అవుతుండే. అదేవిధంగా వాళ్ళకి అత్యవసరం ఏదైనా పనులు పడితే వాళ్ళ చెప్పులు విడిచి ఆ లైన్లో పోయేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు యూరియా వేపపూత పూయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ యూరియాకు వేపపూత పూయడం ద్వారా బ్లాక్ మార్కెట్కు వెళ్ళకపోవడం ద్వారా రైతులకు ఈరోజు సఫిషియెంట్గా అంటే పూర్తిగా లభిస్తుంది. లైన్ కట్టవలసిన అవసరం లేదు. ఈ రకంగా యూరియా విషయంలో యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేయడం ద్వారా ఈరోజు రైతులకు ఎరువుల యొక్క ప్రాబ్లం లేకుండా జరిగింది. అదేవిధంగా రైతుల విషయంలో ఎరువుల రేట్లు కూడా స్థిమితంగా ఉంచి రేట్లు పెంచకుండా ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. అదేవిధంగా ఈనామ్ మార్కెట్ అనే ఒక అంటే రైతు వాణిజ్య పంటలను కానీ అతనికి దేశంలో ఎక్కడైనా ఆ యొక్క పండించిన పంటలను అమ్ముకునే రకంగా ఈనామ్ మార్కెట్ను తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు కొద్దిగా పుంజుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈనామ్ మార్కెట్ ద్వారా రైతు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఆయన పండించిన పంటలను అమ్ముకునే రకంగా ఒక వెసులుబాటును కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందమ్మా. మరి ఎరువులకి బడ్జెట్ మంచిగా పెడుతున్నారని చెప్తున్నారు, మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి విషయం ఏంటంటే రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేయక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం ద్వారానే రైతులకు ఇబ్బంది అవుతుందనే విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాము. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ మరి మన మోడీ సార్ అన్నిటికీ మరి కరెక్ట్ చేస్తుందా? టీమ్ ఇండియా అని చెప్పేసి అందరు ముఖ్యమంత్రులతోని పంచవర్ష ప్రణాళిక అనేది తీసేసి టీమిండియా రూపకంలో అన్ని ముఖ్యమంత్రుల సందర్భంగానే అన్ని డెవలప్మెంట్ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను తీసుకొస్తున్నామా. అదేవిధంగా రైతుల విషయంలో చాలా దూరదృష్టితో ఆలోచించి నరేంద్ర మోడీ గారు చాలా ప్రధానమంత్రి ఫసల్ బీమానే కానీ తర్వాత ఉన్న పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటే 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు 3 సార్లు 2,000 ఈ రకంగా రైతులకు చేదోడు వాదోడుగా ఈ యొక్క ప్రధాన కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకం కూడా తీసుకురావడం జరిగింది. అది మొత్తం భారతదేశం మొత్తం రైతులకే నేరుగా వాళ్ళ యొక్క ఖాతాలనే జమ అవుతున్నాయమ్మా. ఆ రకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతులకు చేతనిస్తుంది. ఈ రకంగా మరి 2019 వచ్చేసరికి మరి ఒకే మనతో ఎందుకు సరిపెట్టుకున్నట్టు, మరి లేకపోతే మీ పార్టీలో బలం తగ్గిందా? 2019లో కేసీఆర్ గారు కొన్ని మళ్ళీ సెంటిమెంట్ను ఆధారంగా చేసుకొని ఎలక్షన్లో పోవడం జరిగిందన్న మనకు తెలుసు. ఆయన ఏంటంటే చంద్రబాబు బూచి చూపించి మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్ర నుంచి మళ్ళీ తెలంగాణకు వస్తారంటే అని ఒక సెంటిమెంటల్ క్రియేట్ చేసే వరక అదొకటి మైనస్ అయింది. రెండోది ఈ యొక్క అధికార పార్టీ కొన్ని ఏండ్ల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో.
40 సంవత్సరాలు. తర్వాత తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ధనంతో, తర్వాత వాళ్ళ అంగబలం అసబలంతో కొన్ని మాకున్నటువంటి శక్తి మేరకు ప్రయత్నం చేసినాం, కానీ అక్కడక్కడ మా యొక్క నాయకులు ఆర్థికంగా తట్టుకోలేక కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. రెండవది సెంటిమెంట్ని తీసుకురావడం ద్వారా కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆ యొక్క సెంటిమెంట్ రూపకంగానే బయటపడ్డాడు. కానీ లేకపోతే మనకు ఆయన ఎమ్మెల్యేలు జరిగిన వెంటనే మాకు ఎంపీ ఎలక్షన్ జరిగినాయమ్మా. అక్కడ మనకు 18% మేము 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అంటే అట్లేం లేదు, అది ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రావడం ద్వారా మాకు ఇబ్బంది అయ్యి ఒక సీట్కి వచ్చినామని మాకు అనిపిస్తున్నాం. రాబోయే ముందు రోజుల్లో మరి మన తెలంగాణలో మీ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉందా లేదా మరి ముచ్చట? ఖచ్చితంగా ఉందమ్మా. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గత 6 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అవినీతి లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుందమ్మా. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా ఒక ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నాలు, అదేవిధంగా ఇంత ముందుకు మాట్లాడినట్టుగా రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క విషయంలో, అదేవిధంగా 370 ఆర్టికల్, కాశ్మీర్లో మన యొక్క హిందువులు లక్షల మంది హిందువులను ఊతకోచ ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మాట్లాడలేవమ్మా. అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ వాళ్ళ ప్రజలు కాదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడి ఈరోజు ఆ యొక్క 370 ఆర్టికల్ తీసుకొచ్చిందమ్మా. వాళ్ళందరి కోసానికే 370 ఆర్టికల్ తీసుకొచ్చింది. అదేవిధంగా మొన్న మధ్యలో సిఏ తీసుకొచ్చినామమ్మా. సిఏ తీసుకొస్తే అది దేశంలో ఏమో జరుగుతుంది, ఏమో అవుతుందని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు ఏదో గగ్గోలు పెట్టినాయి. సిఏ ద్వారా ఎవ్వరికి వ్యతిరేకం కాదు, అది కేవలము మన యొక్క మైనార్టీలుగా, మన యొక్క హిందువులు, మన యొక్క బౌద్ధులు, మన యొక్క జైనులు, వేరే దేశాలలో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఎంతో మందిని వాళ్ళని చంపేసి మన యొక్క ఆడవాళ్ళని ఎత్తుకపోయి మన యొక్క వాళ్ళ ఆస్తులను గుంజుకుంటున్నారు. వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మన దేశానికి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇస్తున్నాము. వాళ్ళకు పౌరసత్వం ఇస్తే వీళ్ళకేం నష్టమమ్మా? ఇక్కడ ఎవ్వరికి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి నష్టం లేదు సిఏ ద్వారా. ఈ 70 సంవత్సరాల నుంచి వేరే యొక్క దేశాలలో మన యొక్క భారతీయులు, హిందువులు, బౌద్ధులు, జైనులు ఎవరైతే హింసకు గురవుతున్నారో వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వస్తే మన దేశంలో వాళ్ళకు పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో భారత ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈయన ద్వారానే ఈ యొక్క దేశంలో మంచి జరుగుతుంది, ఈయన ద్వారానే కొన్ని గట్టి నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క మనందరికీ తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారి కోసానికి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుల మత సంబంధం లేకుండా అందరూ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడింది మేము ఫాలో అవుతామని చెప్పేసి ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరుస్తాము. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చే రకంగా మేమందరము గ్రామాలలో, మండలాలలో, అసెంబ్లీలో, జిల్లాలలో పనిచేసి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానమ్మా. కరోనా వల్ల మన ప్రజలకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు, మరి ఎట్లాంటి ముచ్చట్లు చెప్తారు? మన కరోనా విషయంలో ఒకటే అమ్మా, సెల్ఫ్. మనము దీనికి మెడికల్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళము మన ఇంట్లోనే ఉందాము, వ్యక్తిగత శుభ్రత పాటిస్తాము, చేతులు కడుక్కుందాము, ఇంట్లో ఉన్న వాళ్ళము అందరము బయటికి వెళ్ళకుండా ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఎవరో ఒక్కరు మాత్రమే బయటకు పోయి ఆ నిత్యావసర వస్తువులు తీసుకొని వచ్చి అందరం ఇండ్లలో ఉందాము. అందరము వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మన యొక్క కరోనా మహమ్మారిని గురించి, కరోనా గురించి మనం బయటపడడానికి మనందరం ప్రయత్నం చేద్దాము. మన యొక్క గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు పాటించి ఈ విషయంలో మనందరం జాగ్రత్తతో వ్యవహరించి మనము అందరం ఈ యొక్క కరోనాకు దూరంగా ఉండేటట్టుగా మనందరం ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా
మనకు చేతనైన విషయం, మన చేతనైనంత మటుకు ఒకరు ఒక 5 కుటుంబాలకైనా ఏదైనా సహాయం లేని కుటుంబాలకు భోజనం పెడదామమ్మా. ఆ రకంగా మనందరము మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళని మనం రక్షించుకుందాము. ఆకలితో ఎవ్వరూ అలమటించొద్దు. ఆ రకంగా మనం ఉన్న దాంట్లో మనం తిని కొంత మనం లేని వాళ్ళకి సాయం చేసే రకంగా పోదాము. ఈ కరోనా మహమ్మారి నుంచి మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాము.